ఈ గ్రహణం ఎలా ఏర్పడుతుంది అని కనుక మనం చూసినట్లయితే భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు ఒక ఆర్బిట్లో తిరుగుతుంది. ఆ ఆర్బిటల్ ప్లేన్ని ఎక్లిప్టికల్ ఆర్బిట్ అంటారు. ప్రస్తుతం ఏర్పడుతున్న చంద్రగ్రహణం ఈ రాహు పాయింట్ అంటే నార్త్ నోడ్. ఈ నార్త్ నోడ్ దగ్గర ఈ మూడు గ్రహాలు సూర్యుడు, మధ్యలో భూమి, చంద్రుడు ఒక సరళ రేఖలో ఉండేటైతే అవి గనక ఈ నోడు దగ్గరకు వచ్చినప్పుడే గ్రహణాలు ఏర్పడతాయి. సూర్యుడికి చంద్రుడికి మధ్య భూమి ఉంటే ఆ రోజున పౌర్ణమి అయితే మనకి చంద్రగ్రహణం వస్తుంది. అమావాస్య రోజున సూర్యుడికి భూమికి మధ్య చంద్రుడు ఉంటే ఆ నీడ భూమి మీద పెడితే అది సూర్యగ్రహణం. ఇవి నోడ్స్ సమీపాన ఏర్పడతాయి, ఇంకెక్కడా ఏర్పడవు. మనం బ్లడ్ మూన్ అంటాం ఈ సెప్టెంబర్ 7th వచ్చే గ్రహణాన్ని. ఇలా అంటానికి కారణం ఏంటంటే సూర్యుడి దగ్గర నుంచి వచ్చే కిరణాలు భూమి యొక్క వాతావరణం మీద అణువుల మీద పడినప్పుడు ఒక రెడ్ లైట్ తప్ప మిగతా కలర్స్ అన్నీ స్కాటర్ అయిపోతాయి. ఆ స్కాటర్ అయిపోయినవన్నీ చంద్రుడి దాకా చేరవు. ఒక రెడ్ కలర్ మాత్రమే చంద్రుడి మీదకి చేరుతుంది. ఇది ఫిజిక్స్లో కూడా ర్యాలీ స్కాటరింగ్ అంటారు. కాబట్టి అందుకే బ్లడ్ మూన్ లాగా కనపడుతుంది. మనుషుల మీద ప్రభావం ఈ చంద్రగ్రహణం వల్ల ఏమీ లేదని చెప్పుకోవచ్చు. కారణం ఏంటంటే ఇది నైట్ టైం జరుగుతూ ఉంటుంది. సూర్యుడి దగ్గర నుంచి వచ్చే కిరణాలు కూడా అల్ట్రావైలెట్ రేస్ కానీ అవన్నీ ఏమీ రావు. మనకు వచ్చేది చంద్రుడి మీద రిఫ్లెక్ట్ అయిన రేస్ మాత్రమే వస్తూ ఉంటాయి. అవి కూడా ఎర్రగా కనపడితే మనకేం ఇబ్బంది లేదు. కానీ కొన్ని జీవరాశులు ఉంటాయి. రాత్రిపూట మెలకువగా ఉండి పగలు నిద్రించే జీవరాశులు ఉంటాయి. ఉదాహరణకి గబ్బిలాలు కానివ్వండి, కొన్ని చేపలు కానివ్వండి, కొన్ని పుష్పాలు కానివ్వండి రాత్రిపూట వికసిస్తాయి. ఇవన్నీ ఏంటంటే ఎప్పుడైతే ఈ పూర్ణిమకు సంబంధించిన వెలుగు తగ్గిపోతుందో కొంచెం అయోమయానికి లోనయ్యే అవకాశం ఉంది వాటి గమనాల్లో. కానీ ఈ విధంగా చిన్న ఇబ్బంది ఆ జీవరాశులకు తప్ప ఇంకెటువంటి ఇబ్బంది లేదు. మానవులు అందరూ చూడొచ్చు.